వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ ఉమా. ట్రెండ్ సినీ టాక్. హరిహర వీరమల్లు మళ్ళీ వాయిదా పడిందా? అవును, మళ్ళీ వాయిదానే పడిందండి. సో ఇప్పటికీ 3 టైమ్స్, ఒకసారి కాదు 3 సార్లు వాయిదా పడింది. ఈసారి మళ్ళీ డేట్ కూడా అనౌన్స్ చేయలేదు. బట్ వచ్చే డేట్స్ని వేటిని నమ్మొద్దు. సోషల్ మీడియాలో ఏవేవో డేట్స్ చెప్తున్నారు, బట్ ఎలాంటివి నమ్మొద్దు. మేకర్స్ మేము మాత్రమే చెప్తాము అని చెప్పేసి ప్రొడ్యూసర్ రత్నం గారు చెప్పడం జరిగింది. సో ఈ సినిమా మొదటి నుంచి ఆటంకాలే మొదలవుతున్నాయి. దీన్ని ఫస్ట్ స్టార్ట్ చేసింది డైరెక్టర్ క్రిష్. ఫస్ట్ దీనికి డైరెక్షన్ కూడా క్రిషే చేశారు. కొంత పార్ట్ వరకు క్రిష్ చేసిన తర్వాత రాజకీయాల్లో పవన్ గారు చాలా బిజీగా ఉండడం, దీని మధ్యలో గ్యాప్ రావడం, ఇలా చాలా గ్యాప్స్లో ఇది చేయడం జరిగింది. సో ఇలా చేసిన తర్వాత మార్చి 28న హరిహర వీరమల్లు వచ్చేస్తుందని చెప్పారు. బట్ లేదు, ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ ఉంది, కొన్ని సీజీ వర్క్స్ ఉన్నాయి అని చెప్పేసి మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు. మే 9th అని చెప్పారు. మే 9th కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఇంకా సీజీ వర్క్స్ ఉన్నాయి, కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బ్యాలెన్స్ ఉందని చెప్పారు. సో జూన్ 12th చెప్పారు. బట్ జూన్ 12th కూడా మరోసారి పోస్ట్ పోనే జరిగింది. సో హరిహర వీరమల్లు ఎప్పుడు అనేది ఇప్పుడు వరకు క్లారిటీ లేకుండా ఉంది. సో డైరెక్టర్ క్రిష్తో మొదలయ్యి ఇప్పుడు రత్నం గారి, ప్రొడ్యూసర్ ఎవరైతే దీనికి హరిహర వీరమల్లు ప్రొడ్యూసర్ ఎవరో రత్నం గారి అబ్బాయి జ్యోతి క్రిష్ గారు దీనికి డైరెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇంకా ఎప్పుడు ఏంటి అనేది క్లారిటీ అనేది లేకుండా ఉంది. మనం చూస్తే కనుక కొల్లగొట్టినాది అని చెప్పేసి ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ సాంగ్లో మన ముందుకు వచ్చింది. సాంగ్ అయితే చాలా బాగుంది. సో ఆ సాంగ్ కూడా మనం చూసాము, మంచి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి. ఈ సినిమా ఇట్లా వెళ్తూ ఉండగా ఎందుకో తెలియదు, చాలా ఆటంకాలు దీనికి వస్తూనే ఉన్నాయి. దీనికి కూడా పెద్ద పెద్ద కాస్టింగ్ ఉన్నారు. బట్ అయినా కానీ ఎక్కడికక్కడ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్లనే సినిమా లేట్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కూడా 2-3 సార్లు అడగడం జరిగింది, ఎప్పుడు వస్తుంది సినిమా అంటే. నేను 2 చేస్తున్నాను కాబట్టి కొంచెం సమయం పడుతుందని ఆయన కూడా వివరణ ఇచ్చారు. బట్ ఏదైనా సరే ఈ 12th సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ప్రేక్షకులు, సినీ వర్గాలు అందరూ పెద్ద సినిమా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. బై లాంగ్వేజల్ సినిమా కాబట్టి సో పెద్ద ఎత్తున దీన్ని భారీగా రిలీజ్ చేస్తారు అని చెప్పారు. బట్ మొన్నటి వరకు మనం చూడొచ్చు, థియేటర్స్ ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు కూడా థియేటర్స్ ఇష్యూస్ ఉన్నాయా, థియేటర్స్ వల్ల ఆ ఇష్యూ వల్లనే ఆగిపోయిందా అంటే కాదు, ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ ఉందనే సమాచారం చెప్పడం జరిగింది. సో థియేటర్స్ మొన్నటి వరకు చెప్పారు హరిహర వీరమల్లు మళ్ళీ వాయిదా పడుతుంది, ఆ టైంకి థియేటర్స్ క్లోజ్ చేస్తాము అని చెప్పేసి ఇష్యూ ఇప్పుడు వరకు నడుస్తూ వచ్చింది. బట్ ఇప్పుడు చూస్తే కనుక లేదు, సీజీ వర్క్ ఉంది, పోస్ట్ ప్రొడక్షన్ ఉంది అని చెప్పి అంటున్నారు. అంటే దీనికి కారణం డైరెక్టర్స్ మారడం వల్ల అంటారా, పవన్ కళ్యాణ్ గారు సమయం ఇవ్వకపోవడం వల్ల అంటారా? సో ఇంకా వినిపిస్తున్న సినీ వర్గాల్లో వినిపిస్తున్న మాటలు, దీన్ని ఎక్కువ రేటుకి అమ్మాలి కాబట్టి దానివల్ల కూడా మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ అవ్వకుండా సినిమా రైట్స్ అనేది ఇంకా కొనుగోలు చేయలేదు, ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్లో ఉంది కాబట్టి సినిమా రైట్స్ అమ్ముడుపోలేదనే వాదనలు కూడా ఒక పక్కన వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు దీనికి టైం ఇవ్వకపోవడం వల్లనే సమయానికి ఇది ఫినిష్ కాలేదు. సో అందుకే దీని మీద అంచనాలు తగ్గుకుంటూ వస్తున్నాయని చెప్పొచ్చు. ఎంతో ఆశగా చూస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజులు సినిమాల్లో చాలా బిజీగా ఉన్నారు, ఆ విషయం అందరికీ తెలిసిందే. రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు, ఆ విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఈ రోజులు ఆయన లేట్ చేశారు. బట్ ఏదైనా ఎట్టగేలకి కంప్లీట్ అయిపోయింది అని చెప్పి ఇప్పటికీ 2-3 డేట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా ఏం రత్నం గారు చెప్పడం జరిగింది, లేదు ఇది ఇంకా టైం పడుతుంది, పోస్ట్ ప్రొడక్షన్ సినిమా సీజీ వర్క్స్ మాత్రమే దీనికి బ్యాలెన్స్ ఉండడం వల్ల మాత్రమే ఇలా జరిగింది తప్ప ఇంకా వేరే ఏమీ లేదు, రీజన్స్ ఏమీ లేదు, థియేటర్స్ ఇష్యూస్ కాదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. సో మన దీని గురించి మాట్లాడడానికి చిట్టిబాబు గారు ఉన్నారు, లైన్లో చూద్దాం. చిట్టిబాబు గారు చెప్పమ్మా. సార్, హరిహర వీరమల్లు ఇప్పటికి 3 సార్లు వాయిదా పడింది, మళ్ళీ వాయిదా పడుతూ వస్తుంది. అసలు దీనికి ప్రాబ్లం ఏంటంటారు? పవన్ కళ్యాణ్ గారు మొన్నటి వరకు షెడ్యూల్ ఫినిష్ చేయలేదన్నారు, బట్ ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, థియేటర్స్ ఇష్యూస్ అయిపోయినాయి. దీనికి కారణం అంటే ఏం చెప్తారు సార్? కారణం అంటే పలు రకాల కారణాలు. ఫస్ట్ నుంచి డైరెక్టర్ మారటము, ఆ తర్వాత ఈ ఎలక్షన్స్ తో బిజీ అవటము. ఇప్పుడు షెడ్యూల్స్ ఎట్లా ఉంటాయి, ఈ పెద్ద ఒకసారి ఒక షెడ్యూల్ మిస్ అయిందంటే మళ్ళీ అది రీకూప్ అవటానికి మళ్ళీ రీరైట్ లాగా అవుతుంది. అది ఇలా ఎప్పుడు అందుకని భారతీయుడు ఇండియా కూడా అందుకని 5 ఏళ్ళు పట్టి ఒకసారి మిస్ అయితే ట్రాక్ ఈ ఇలాంటి పెద్ద సినిమాలకు కాస్త ఇబ్బందులు అయ్యి, చిన్న సినిమాలు అయితే వేరే తప్పని చేయొచ్చు షెడ్యూల్. ఈ పెద్ద అయినప్పటికీ ఆ కాంబినేషను, పెద్ద ఆర్టిస్టులు మళ్ళీ వాళ్ళు బిజీగా ఉంటారు, ఇతర ఉంటారు, వాళ్ళు కాంబినేషన్ కావాలి, కాంబినేషన్ ఇవన్నీ షెడ్యూల్ ప్లానింగ్ చాలా ఇబ్బంది పడుతుంది. ఆ ఇబ్బంది కారణం. ప్లస్ ఇవాళ సీజీ అనే వర్క్ పెద్ద ఇంపార్టెంట్ వర్క్ అయిపోయింది కదా, చాలా సీజీ వర్క్. సో ఇది వరకు లాగా సీజీ ఏదో ఒకటో అలా
సీక్వెన్స్ కాబట్టి వీళ్ళు ప్రతి దాంట్లోనూ సీజీ వాడేస్తున్నారు. ఆ సీజీ వర్క్ అనేటప్పుడు మనది ఇట్ విల్ టేక్ మ్యాన్ టెక్నికల్ రైట్. విషయం కదా, చిట్టిబాబు ఇట్ గారు, విల్ టేక్ ఓన్ టైం. చిట్టిబాబు గారు, పవన్ అది కళ్యాణ్ గారు ఇప్పుడు 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నారు. ఓ పక్కన సినిమా, ఓ పక్కన రాజకీయం. దీనివల్ల ఇబ్బంది అవుతుందంటారా ప్రొడ్యూసర్స్‌కి? అవుద్దమ్మా, ఖచ్చితంగా అవుద్ది. ఇప్పుడు ఆ, ఆ పరిస్థితి తప్పదు. దానికి ప్రిపేర్ అయ్యే ఇప్పుడు ఆయనతో సినిమా తీసేవాళ్ళు దానికి ప్రిపేర్ అయ్యే ఇప్పుడు మొదలెట్టినవి కాదు కదా ఇవన్నీ. ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టారు, సీరియస్ గా అడుగు పెట్టారు మొదలైనవి. ఇప్పుడు ఆయన ప్రిపేర్డ్, మెంటల్ గా ప్రిపేర్డ్. ఇప్పుడు రామ్ గారు ఆయన సీనియర్ ప్రొడ్యూసర్, చాలా గొప్ప సినిమా తీశాడు. ఆయన తెలుసు ఆయన ఏంటి ఈ పరిస్థితులను ఎట్లా మేనేజ్ చేసుకో తెలుసు. బట్ ఎంత తెలిసినా కూడా కొన్ని సందర్భాలు ఈ షెడ్యూల్స్ రీప్లానింగ్, రీషెడ్యూలింగ్ తోటి మిస్ అవుతూ ఉంటే దాన్ని ఆ మిస్ అయిన కొన్ని గ్రాఫిక్స్ లో సర్దుకోవాలి, ఈటీ వర్క్ లో సర్దుకోవాలని ఉంటాయి. కొన్ని ఆ, కొన్ని అంటే రకరకాల రూమర్స్ వస్తున్నాయి. బడ్జెట్ బాగా రైట్. రైట్. పెరుగుతుంది, చిట్టిబాబు గారు బడ్జెట్ చూస్తే గనక భారీ. చిట్టిబాబు గారు ఇప్పుడు ఇంకొక డైరెక్టర్ మారారు. మనం చూసుకుంటే మొదటగా దీనికి క్రిష్ గారు ఉన్నారు. ఆయనతో కొంత పార్ట్ అయిన తర్వాత మనకి మధ్యలో రత్నం గారు అబ్బాయి జ్యోతికృష్ణ గారు రావడం జరిగింది. సో దీని గురించి ఏమంటారు సార్? అంటే ఇప్పుడు ఇద్దరు డైరెక్టర్లు మారారు, ఇంత టైం, ఇన్ని డేట్స్ మార్చారు. దీనివల్ల సినిమాకి ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది అంటారు? మనం ఇంతకు ముందు సినిమాలు కూడా చూసాము. చాలా సినిమాలు ఇలా పోస్ట్ పోయినాయి, చాలా ఇబ్బంది ఉన్నాయి కదా. ఇప్పుడు డైరెక్టర్ మారటం ఇప్పుడు కాదు, ఎప్పుడో బిగినింగ్ లోనే మారిందమ్మా. బిగినింగ్ లోనే క్రిష్ ఏదో అండర్స్టాండింగ్ కుదరలేదు, అతను అనుకున్నట్టు వర్క్ ఏదో కుదరలేదు, అతను తప్పుకున్నాడు. తప్పుకున్నాక ఆయన ఆల్రెడీ రత్న గారి కొడుకు కూడా ఒక డైరెక్టర్ కనుక చేస్తున్నాడు కనుక అతను పెట్టుకున్నారు. అది అది ఇష్యూ కాదు. దానికన్నా కూడా మిగతా ఈ టీజీ వర్కులు, షెడ్యూల్, రీషెడ్యూల్ ఒక అనుకుంటాం, మళ్ళీ ఆయన తప్ప నేను పొలిటికల్ వెళ్ళిపోవటం, మళ్ళీ ఈ షెడ్యూల్ క్యాన్సిల్ అవటం, ఇట్లా ఈ షెడ్యూల్ క్యాన్సిల్ అవటం అనే పద అది తప్పని పరిస్థితి అయితే సినిమా కనుక, తప్పని పరిస్థితి కనుక తప్పదు. ఇప్పుడు ఏంటంటే మెయిన్ ప్రాబ్లం బిజినెస్ కూడా చాలా కాస్ట్ పెరిగిపోతుంది. కాస్ట్ పెరిగిదాన్ని బిజినెస్ సైడ్ మేనేజ్ చేసుకోవాలి, అనేక ఈక్వేషన్స్ సర్దుకోవాల్సి వస్తుంది. అది పాపం ఏ ప్రకారం ఆ విషయంలో పడుతున్నాడు పాటలు అనేది నా అభిప్రాయం. ఆ పాటలన్నీ పడి ఇప్పుడు ఏదో చేసేయాలని చేయటం కాదు, చేయలేదు కదా. అన్ని అన్ని ఎకనామికలీ, ప్రోడక్ట్ క్వాలిటీ అన్ని చూసుకోవాలి, అన్ని చేయాలి. ఏదో ఒకటి చేసేసామంటే దాన్ని పెద్ద పెద్ద స్టేక్, దాన్ని కొన్నవాళ్ళు కానీ వాళ్ళు పెద్ద స్టేక్ పెట్టి ఇన్వెస్ట్ పెట్టి ప్రొడ్యూసరు. దీనివల్ల చిట్టిబాబు గారు ఒక్క విషయం, దీనివల్ల ప్రొడ్యూసర్కి చాలా లాస్ ఉంటుంది కదా. ఇన్నిసార్లు రీషెడ్యూల్స్, ఇన్నిసార్లు పోస్ట్ పోన్లు, దీనివల్ల సినిమా మీద ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అంటారు? లాస్ అనే మాట ఇప్పుడు అనలేమమ్మా. రిలీజ్ అయినాకే లాస్ ఆఫ్ ప్రాఫిట్. అది యాజ్ ఇట్ ఈస్ ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ, కాస్ట్ పెరుగుతుంది డెఫినెట్ గా. అనుకున్న కాస్ట్ కన్నా డెఫినెట్ గా రెండింతలు కాస్ట్ అవుతుంది. అది తప్పదు. ఇన్నాళ్ళు అనేటప్పటికి ఇన్నిసార్లు 5 ఏళ్ళు అన్నాము, ఖచ్చితంగా డెఫినెట్ గా కాస్ట్ అనేది పెరుగుతుంది. ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఏం చేస్తాం నార్మల్ గా, ఓకే ఇది స్టార్ కాస్ట్, ఈ సినిమా ఈ మేకింగ్, ఈ జాగ్రఫీలు మనం చేస్తాం కనుక ఇంత కాస్ట్ అవుతుంది అని ప్లాన్ చేస్తాం. ఆ ప్లానింగ్ లో వెళ్తా ఉంటాం. అది ఇప్పుడు ఆ ప్లానింగ్ మొత్తం మిస్కన్ఫ్యూజ్ అయ్యేటప్పటికి, అది ఎక్కడికి వెళ్ళి మిగులుతుంది, ఎంతలో ఈ సినిమా ఫినిష్ అవుతుంది అనే అనే ఇబ్బంది ప్రొడ్యూసర్. అది బికాస్ ఈజ్ సీనియర్, ఏ వ్రతం అనే ఆయన చాలా సీనియర్ ప్రొడ్యూసర్, ఆయన తెలిసిన వాడు కనుక దాన్ని బాగానే మేనేజ్ చేయగలడు. మేనేజ్ చేసి దాన్ని ఎంతో ఒక బయటికి లాస్ ఆఫ్ ప్రాఫిట్ గా ఓన్లీ ఆఫ్టర్ రిలీజ్ ఇప్పుడేమి తెలియదు, ఇప్పుడేమి చెప్పడం లేదు. ఎందుకంటే ఆయన సినిమా ఏమైనా దెబ్బతింటే లాస్, కానీ ఏమాత్రం బాగుందన్నా దానికి ఉన్న ఎక్స్పెక్టేషన్ ఏమాత్రం ఒక 2-3 వారాలు చేసినా దాని సేఫ్. అది కాస్ట్ పెరిగిన కాస్ట్ కూడా వచ్చారు. అది అందుకనే ఆ ప్రోడక్ట్ విషయంలో మళ్ళీ సీజీలు కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఎక్కడ కూడా రిలీజ్ అయితే ఒక నెల లేట్ అయితే నష్టం. రిలీజ్ ఎప్పుడైనా ఈ సినిమాని ఎదుర్కొంటారు ప్రజలు కనుక. రిలీజ్ డేట్ ఇచ్చావు కనెక్ట్ చేసేయాలి, సీజీలు కరెక్ట్గా లేకపోయినా అవి లేకపోయినా చేసేయాలి. కూడా ఆడియన్స్ ఎట్లా ఉన్నారంటే ప్రతిదీ పిన్ పాయింట్ చేస్తున్నారు. ఇదివరకు లాగా లేదు. ఆడియన్స్ వాళ్ళతో తర్వాత వాళ్ళ సినిమాలు సీజీలో క్వాలిటీ కూడా చూస్తారు. సీజీలో ఏదంటే తెలిసిపోతారు, వాళ్ళు జోక్ చేశారు. సో అది సోషల్ మీడియాలో అలా అయిపోయింది కనుక ఆ రిస్క్ తీసుకోకుండా
లేట్ అయితే అయిపోతూ ఇంకో వారం నెల రోజులు, ఇన్ని రోజులు అయితే ఇంకో నెల రోజులు అయితే క్వాలిటీ సైడ్ క్వాలిటీ సైడ్ పక్కగా చెప్పుకోవాలి తపనలో ఆ సీటీ కోసం అనే నా ఉద్దేశం. ఎందుకంటే ప్రొడ్యూసర్ బట్టి ప్రొడ్యూసర్ ఆషామాషిగా ఏదో ఒకటి తీసి ఏదో ఒకటి చేసే ప్రొడ్యూసర్ కాదు. అది కూడా కర్తవ్యం కాదు. ఏదో ఒకటి నా కాంబినేషన్ పెట్టి ₹4 వ్యాపారం అంటే చిట్టిబాబు గారు కరెక్టే మీరు చెప్పింది రైట్ చిట్టిబాబు గారు. ఇప్పుడు చూస్తే మొన్నటి వరకు థియేటర్స్ ఇష్యూ నడిచింది, హరిహర వీరమల్లు గురించే థియేటర్స్ ఇట్లా మాట్లాడారు, దీనివల్లనే పోస్ట్ పోన్ చేస్తారు, ఆ సినిమా గురించే రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి చాలా మాట్లాడడం జరిగింది. ఆ డ్రామా అంతా మీరు కూడా చూశారు. సో ఈ రోజు ఆ థియేటర్స్ ఇష్యూ కూడా ఒకటి ఏమన్నా అడ్డం కనుక్కోవచ్చా? ఏ లేదు, అది పచ్చి అనవసరపు ఇచ్చేది. ఎందుకంటే ఆ మీటింగ్ జరిగిందేమో ఎవరు దాన్ని ఆపడానికి ఎవరు ప్లాన్ చేసే విషయం బయటకు వచ్చేది కదా. అదేదో అనవసరంగా దాన్ని రాంగ్ కమ్యూనికేషన్. ఆ మీటింగ్ లో మా డిస్ట్రిబ్యూటర్ మీటింగ్ లో ఈ థియేటర్లు క్లోజ్ చేద్దామనే సలహా మాట్లాడితే జనసేన నాయకుడు సత్యనారాయణ, ఆయన డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిక్యూటివ్ కూడా ఆయనే ఆ పాయింట్ రైజ్ చేసి షూటింగ్ ఆపేద్దాం, అదే థియేటర్లు క్లోజ్ చేద్దాం. ఆయన ఎందుకు అంటాడు? హరిహర వీరముల కోసం అన్నాడు ఆయన కదా. ఆయన డిస్ట్రిబ్యూటర్ గా అనేసాడు. ఆ తర్వాత అమ్మో ఇది దీనికి ఎఫెక్ట్ అవుతుందేమో ఆ తర్వాత రియలైజ్ అయ్యి దాన్ని ఏదో సెట్ చేసుకోవడానికి చేశారు. కానీ ఎవరు హరిహర వీరమల్లు సినిమా ఆపడానికి ఎవరు ప్లాన్ చేయలేదు, ఎవరు చెయ్యరు కూడా. ఇక్కడ సినిమాని ఆపే ప్లాన్ ఎవరు చేయరు. ఎందుకు దానివల్ల ఏమవుతుంది? ఆపడం వల్ల ఎవరికి నష్టం? ఇండస్ట్రీకి నష్టం. కనుక ఆ సినిమాని ఎవరు చేయరు. కాదు ఇది సమస్య. చిట్టిబాబు గారు రైట్ చిట్టిబాబు గారు మనం చూస్తే గనక ఇంతకు ముందు సినిమాలు కూడా ఈ విషయం ఒకటి చెప్పండి సార్. ఇప్పుడు అది సినిమా పర్సంటేజ్ లో రావాలి థియేటర్ అనేది 15 సంవత్సరాలు జరుగుతున్న విషయం. 3 నెలలకు 6 నెలలకు ఒకసారి అక్కడ ఆ జిల్లాలో డిస్ట్రిబ్యూటర్, ఈ జిల్లాలో ఎగ్జిక్యూటివ్ జరుగుతున్నాం. అది ఒక కొలిక్కి రావాలి. అలా ఆ కొలిక్కి రాని సందర్భంలో ఒక మీటింగ్ అది మర్నాడే ప్రొడ్యూసర్ కౌన్సిల్ లేదు థియేటర్ ఆపడం కుదరదని మర్నాడే చెప్పేశారు. అది అనవసరంగా దుర్గేష్ ఆయన మంత్రి ఆయన విషయం అవగాహన లేకుండా పుచ్చుకుని ఆయన వచ్చి హరిహరలు మీరు కోసం అనే మాట ఆయన అంటూ వెనకాల నలుగురు ఉన్నారు అని ఆయన ఒక మంత్రి ఆ వివరాలు తిరిగి ఎవరో నలుగురు చెప్పుకుంటారు. కాకుండా ఆయన ఇది గొప్ప తొందరపడి ఆయన మాట్లాడేశాడు. అందువల్ల దుమారం అయితే తప్పితే అది అసలు దాని మీద కుట్ర ఎవరికి ఆ సినిమా ఆపడం వల్ల ఇండస్ట్రీకి నష్టం తప్పితే ఎవరికి నష్టం? చిట్టిబాబు గారు ఒక్క విషయం కాదు, రత్నం గారికి పవన్ కళ్యాణ్ కు కాదమ్మా. అంత పెద్ద సినిమా ఫైనాన్స్ రొటేషన్ కాకపోతే ఇండస్ట్రీకి ఆగిపోతుంది. ఇండస్ట్రీలో రొటేషన్ ఆగిపోతుంది. ఎవరైనా సరే ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు ఆడాలి, 4 డబ్బులు రావాలి, ప్రొడ్యూసర్ నుంచి వెళ్ళిన డబ్బులు మళ్ళీ ప్రొడ్యూసర్ తిరిగి రావాలి రొటేషన్ అనే కోరుకుంటారు. అలా ఎప్పుడు వస్తే సక్సెస్ అవుతాయి. కనుక అది అది అనవసరం దుమారం. ఆ దుర్గేష్ ఆయన మంత్రి ఆలోచన లేకుండా కమెంట్ అనతో అది వెళ్ళిపోయిన తర్వాత రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయి రాంగ్ వెళ్ళిపోయి దానికోసం కాదు. చిట్టిబాబు గారు ఒక్క విషయం, అంటే ఇలా వాయిదా పడిన సినిమాలు సక్సెస్ రేట్ చాలా తక్కువగా చూసాం. మీరు చూసుకుంటే కనుక ఇంతకు ముందు కూడా ఇలా వాయిదాలు పడిన సినిమాలు మనం చూస్తే చాలా తక్కువగా సక్సెస్ రేట్ ఉంది. మీరేమంటారు దాని గురించి? గ్రేట్ సక్సెస్ఫుల్ కూడా ఉన్నాయమ్మా. శంకరాభరణం దాదాపు ఫస్ట్ హాఫ్ వచ్చినాక నానా బీభత్స పడి ఎవరు ఈ సినిమా ఎవరు ఈ కళాఖండాలు ఎవరు చూస్తారండి అని పక్కన పెట్టేసిన సినిమాలు. అది ఆఖరికి లక్ష్మీఫిల్మ్ జగమూర్తి గారు ధైర్యం చేసి ఆయన రిలీజ్ చేశారు. అంతకుముందు పూర్ణ పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు, వాళ్ళు ఉత్తరు వదిలేశారు. అది అలా తిరిగి ప్రొజెక్ట్ చేసి కూడా అరుదు కూడా చిరిగిపోయి దూరం అయినాక అప్పుడు లింగమూర్తి గారు లక్ష్మీమూర్తి ఆయన ఒక డేషన్ తిరిగిపోయారు. ఎక్కడికి వెళ్ళింది? శంకరాభరణం చరిత్రలో తిరిగిపోయింది. అలా ఆగి సూపర్ హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. ఒకే సైడే కాదు, 2 సైడ్లు ఉన్నాయి. ఎక్కువ ఆగిన సినిమాలు దెబ్బతింటూ అలాగే ఆగి రిలీజ్ అయింది. రైట్ చిట్టిబాబు గారు, థ్యాంక్ యూ చిట్టిబాబు గారు. రైట్, థ్యాంక్ యూ చిట్టిబాబు గారు. దీనికి సునీల్ రెడ్డి కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తే కనుక హరిహర వీరమల్లు మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యింది.
సో మొన్నటి వరకు థియేటర్స్ ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి, థియేటర్స్ కావాలని చేశారని చెప్పి అన్నారు. బట్ రిలీజ్ అయ్యే టైంకి ఇది మూడోసారి వాయిదా పడ్డము. సో చాలా సార్లు పోస్ట్ పోన్ అయ్యి వచ్చింది, వర్క్ కూడా పోస్ట్ పోన్ అవుతూ ఉంది, డైరెక్టర్ కూడా చేంజ్ అయ్యారు. ఏమంటారు, ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉందంటారు? ఈ పోస్ట్ పోన్కి సీజీ వర్క్సే రీజన్ అని చెప్తున్నారు. టీం నుంచి ఇంకా కరెక్ట్ డేట్ అనేది మేము ఇంకా అనౌన్స్ చేయలేదు, ఎలాంటి నమ్మొద్దు, మేము అనౌన్స్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. సార్ దీని గురించి ఏం చెప్తారు? సో ఇప్పటికి చాలాసార్లు పోస్ట్ పోన్ అయింది సునీల్ రెడ్డి కుమార్ గారు, మీరేమంటారు దీనివల్ల సినిమాకి చాలా ఎఫెక్ట్ ఉంటుంది కదా, మీరేమంటారు చెప్పండి? యాజ్ ఏ ఒక డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా మీ సైడ్ నుంచి మీరు ఏం చెప్తారు దీని గురించి? అవడం అన్నది ప్రొడ్యూసర్ కి చాలా పెద్ద ప్రాబ్లమేనమ్మా. ఎందుకంటే అదే కాకుండా ప్లానింగ్ ఉంటుంది, ఎగ్జిబిటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఈ పర్టికులర్ స్లాట్ లో ఈ ఫిల్మ్ వస్తుంది అనుకొని మిగతా ప్రొడ్యూసర్స్ కూడా సినిమాని వేరే డేట్స్ పెట్టుకొని ఉంటారు. సో ఒక్కసారి సినిమా పోస్ట్ పోన్ అయ్యేసరికి ఆ డేట్ ఒకటి గ్యాప్ అయిపోతుంది. ఆ డేట్ లో ఇమీడియట్ గా వాళ్ళు కొత్త వాళ్ళకి రావడానికి అవకాశం ఉండదు, ఆ పాత సినిమా లేదు. కాబట్టి ఎగ్జిబిటర్స్ అందరికీ కూడా చాలా మేజర్ ఇష్యూ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ హరిహర వీరమల్లు లాంటి ఒక మెగా ఫిల్మ్ పోస్ట్ పోన్ అయ్యేసరికి ఆడియన్స్ లో డెఫినెట్ గా అతని ఫ్యాన్స్ లో ఎస్పెషల్లీ అండ్ జనరల్ ఆడియన్స్ కూడా ఒక డిసప్పాయింట్మెంట్ అయితే ఉంటుంది. బట్ ఒక అంబిషియస్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు, ఒక మంచి ప్రాజెక్ట్ ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు చాలా ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే సినిమా అనేది ఒక వ్యక్తి చేతుల్లో ఉండదు. సో చాలా మంది అందులో ఇన్వాల్వ్ అవుతారు, సీజీ కానివ్వండి లేకపోతే మిగతా ఆస్పెక్ట్స్. ఈ అన్నిటిని చూసుకొని ఒక మంచి క్వాలిటీ ఫిల్మ్ ఇవ్వాలనే రత్నం గారు ప్రయత్నం చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాలన్నీ కూడా నమ్ముతున్నాయి. అండ్ సినిమా పోస్ట్ పోన్ అయినప్పటికీ కూడా ఒక మంచి క్వాలిటీతో కంటెంట్ తో సినిమా వస్తే, ఒక అభినందన లాంటి సినిమా ఎన్నోసార్లు పోస్ట్ పోన్ అయ్యి ఫైనల్ గా రిలీజ్ అయినప్పుడు ఓ మేజర్ బ్లాక్ బస్టర్ అయింది. అలాగే చాలా సినిమాలు అల్టిమేట్ గా ఏంటంటే థియేటర్ లోకి వచ్చిన తర్వాత కంటెంట్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంది అనేది మేజర్ కౌంట్ అవుతుంది. డెఫినెట్ గా డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది, ఆడియన్స్ లో ఉంది, డిస్ట్రిబ్యూటర్స్ లో ఉంది, అలాగే ఎగ్జిబిటర్స్ లో ఉంది. అందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో లెట్స్ హోప్ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా కానీ అది మంచి రిసెప్షన్ అందుకుంటుందని. సునీల్ గారు, సార్ మనం చూసుకుంటే కనుక ఇప్పుడు కన్నప్ప లాంటి పెద్ద పెద్ద సినిమాలు డేట్స్ అన్ని ఇది చూసుకొని మిగతా సినిమాలన్నీ డేట్స్ ఇవ్వడం జరిగింది మీరు చెప్పినట్లే. సో ఇప్పుడు వెంటనే ఇంకొకసారి వేరే వాళ్ళకి డేట్ ఎలకట్ చేయడం కుదరదా? అంటే మళ్ళీ వెంటనే ఆ డేట్ ఇంకొకరికి ఇవ్వడం కానీ, లేదు అంటే డిస్ట్రిబ్యూటర్స్ అలా టైం చేంజింగ్ ఇలాంటివి ప్రాసెస్ అది మామూలుగా ఎంత టైం ప్రాసెస్ పడుతుంది? అంటే ఎవరు కాపీ రెడీ పెట్టుకొని ఉండే అవకాశం ఉండదు. ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు ఏదో ఒక బెటర్మెంట్ చేద్దామని ప్రతి ఫిల్మ్ మేకర్ కూడా ట్రై చేస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్ లోనే అది జరుగుతూ ఉంటుంది. సో ఈ ఆస్పెక్ట్ లో చూస్తే ఇమీడియట్ గా ఇంకొకరు ఆ స్లాట్ ని తీసుకోవటం అన్నది అంత ఈజీ కాదు. ఒకసారి డమరకం అనే సినిమా పోస్ట్ పోయిన అయినప్పుడు సడన్ గా బస్ స్టాప్ అనే సినిమా రావటం అది చాలా అడ్వాంటేజ్ తీసుకుంది. ఇఫ్ ఇట్ ఆల్ అలాంటి ఒక పాసిబిలిటీ దొరికితే డెఫినెట్ గా ఎవరికైనా డెఫినెట్ గా అడ్వాంటేజ్ అవుతుంది. But it is very tough. It's very tough sometimes to get అలాంటి ఒక స్లాట్ ని ఫిల్ చేసుకోవటం. సో ఇప్పుడు చూస్తే కన్నప్ప సినిమా కూడా మేబీ ఇది లేకపోతే ఇంకొంచెం ముందు రిలీజ్ చేసేవాళ్ళేమో. వాళ్ళు కూడా ఇదే మంత్లో 27th కన్నప్ప రిలీజ్ ఉంది, అది కూడా భారీ బడ్జెట్ మూవీ. సో చూసుకుంటే కనుక ఇప్పుడు ఇది రిలీజ్ అయిపోతుంది, మంత్ ఎండ్ లోపల నెక్స్ట్ వాళ్ళు మూవీ వస్తుందనే హోప్ లో ఉన్నారు. సో వీళ్ళు నెక్స్ట్ డేట్ చెప్పలేదు, బట్ ఆల్ ఆఫ్ సడన్ ఎప్పుడు వచ్చిద్దో తెలియదు. సో దీనివల్ల మిగతా పెద్ద సినిమాలకు కూడా ఎఫెక్ట్ అనేది ఉంటుంది కదా? డెఫినెట్ గా సినిమా రిలీజ్ అవ్వబోయే ముందు ఛాంబర్ లో డిస్కషన్ జరుగుతుందమ్మా. ఛాంబర్ డిస్కషన్ ప్రకారం ఒక డేట్ ని ఫిక్స్ చేసుకొని ముందుగానే చెప్పడం జరుగుతుంది.
మరి ఇమ్మీడియట్ లో ఆ సినిమా రిలీజ్ చేశారు. బట్ ఇది ముందుగానే రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా తొందరలోనే మేకర్స్ డేట్ ఇస్తారు. ఆ డేట్ కి డెఫినెట్ గా కన్ఫర్మ్డ్ గా బయటకు వస్తుంది అనేది ఇండస్ట్రీ అంతా నమ్ముతుందమ్మా. దాని ప్రకారమే మిగతా వాళ్ళందరూ కూడా స్కెడ్యూలింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్ సార్, డెఫినెట్ గా ఇది ఒక డిస్టర్బెన్స్, క్వశ్చన్ చాలా ఇబ్బంది. బట్ తప్పదు కదా, కొన్నిసార్లు మన చేతుల్లో ఉండవు. అలాంటప్పుడు మనం వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లం. ఎస్ ఎస్ రైట్ సార్. ఇంకొక క్వశ్చన్ నాది. సో ఇప్పుడు సినిమాకి ఇప్పుడు ఇద్దరు డైరెక్టర్స్ చేంజ్ అయ్యారు. సో మామూలుగా మీరు యాజ్ ఒక డైరెక్టర్గా మీరు చెప్పండి, ఇది సినిమా మీద ఎంతవరకు ఎఫెక్ట్ అనేది ఉంటుంది? స్టార్టింగ్లో క్రిష్ గారు తీసుకున్నారు, ఆ తర్వాత షెడ్యూల్ చేశారన్నారు, కొంతేమో చేయలేదని చెప్పేసి అన్నారు. బట్ మళ్ళీ చూస్తే కనుక రత్నం గారు అబ్బాయి జ్యోతికృష్ణ గారు డైరెక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇది సినిమా మీద ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అంటారు? సో ఇన్ని చేంజెస్, ఇన్ని అన్నీ ఉన్నాయి. సో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీగా ఉండి ఆల్మోస్ట్ చాలా వరకు టైం ఇవ్వలేకపోతున్నారని ఆయన కూడా చెప్పిన సందర్భాలు కూడా మనం చూసాము. సో ఇవన్నీ కలిపి సినిమా మీద ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుందంటారు ప్రొడ్యూసర్కి? అంటే మనం చూడొచ్చు ఇంతకు ముందు కూడా ఆడియన్స్ థియేటర్ లోకి వెళ్ళి పెట్టుకోరు, వాళ్ళని ఎంత కన్విన్స్ చేయడమే కౌంట్ అవుతుంది. కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల జరిగి ఉండొచ్చు, అది అనుకున్న టైం కంటే ఎక్కువ టైం తీసుకునే ఉండుండొచ్చు. బట్ ఫిల్మ్ మేకింగ్ లో ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది. అండ్ ఎస్పెషల్ ఇంత మ్యాగ్నమ్ ఓపస్ ప్లాన్ చేసినప్పుడు ఇంతమంది కాంబినేషన్ సెట్ చేయటం, అదే మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో బిజీగా ఉండటం వలన డేట్స్ కుదరకపోవటం, ఇవన్నీ కూడా సినిమా మీద ఎఫెక్ట్ పడి ఉండొచ్చు. బట్ అల్టిమేట్ గా వాట్ మ్యాటర్స్ ఈస్ ద కంటెంట్. మీరు ఫైనల్ గా ఇస్తున్న అవుట్పుట్ ని థియేటర్ లో చూస్తున్న ఆడియన్స్ కి ఇంకే ఆలోచన రాదు, ఇది ఎన్ని సంవత్సరాలు తీశారని కానీ, లేకపోతే ఇది ఎన్నిసార్లు రిలీజ్ డేట్ మారిందని కానీ, ఇదేమి కూడా ఆడియన్స్ పట్టించుకోరు. ఆ సినిమా వాళ్ళకి కన్విన్సింగ్ గా అనిపించిందా, వాళ్ళకి కావాల్సిన అడర్లైన్ రష్ ఇచ్చిందా, వాళ్ళని ఎంగేజ్ చేయగలిగిందా లేదా అన్నది ఇట్ మ్యాటర్స్ మోర్. అండ్ ఐ హోప్ అది డెలివరీ చేయగలిగితే ఆ సినిమాని డెఫినెట్ గా వాళ్ళు పెద్ద సక్సెస్ చేయడానికి ఏమాత్రం వెనకాడరు. ఇవేమి కూడా ఆడియన్స్ మైండ్ లోకి రావు. సినిమా స్టార్ట్ అయిన ఒక 5-10 నిమిషాల వరకే ఉంటుంది తప్ప ఆ తర్వాత సినిమా వాళ్ళని తనలోకి తీసేసుకుంటున్నాం. ఇట్స్ ఎ మ్యాజిక్. ఇఫ్ ద మ్యాజిక్ హ్యాపెన్స్ అండ్ నథింగ్ మ్యాటర్స్. రైట్ రైట్, మ్యాజిక్ జరగకపోతే ప్రతిదీ కూడా మ్యాటర్ అవుతుంది. ఎస్ ఎస్ రైట్. థ్యాంక్ యూ సునీల్ రెడ్డి కుమార్ గారు. సో ఇది అండి ఈరోజు ట్రెండ్ టాపిక్. సో ఇలాంటి మరిన్ని టాపిక్స్ కోసం చూస్తారండి BRK న్యూస్ తెలుగుడి సొత్తా.